ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు పోటెత్తిన అర్జీదారులు. జిల్లా వ్యాప్తంగా 572 అర్జీలు దాఖలు. అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వ పాలకులు. తిమ్మాపురం గ్రామాభివృద్ధి కృషి చేస్తా, రోడ్ల ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే తెలియచేయాలి. కాకినాడ ప్రజలకు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ పిలుపు. శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. కార్తీక మాసం 2వ సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 571 అర్జీలు దాఖలయ్యాయి. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, ఎస్ఎస్ఏ ఏపీఓ పివిఎన్ గోపాలరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ జి రత్నమణి, సిపిఓ పి త్రినాథ్, డిపిఓ వి రవికుమార్లతో కూడిన అధికారుల బృందం కాకినాడ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి రాలేని అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల యొక్క స్థితి తెలుసుకోవడానికి 1100కి నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం హౌసింగ్ కాలనీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక జనసేన నాయకులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలన దక్షతను చూసి జనసేన పార్టీలోకి అనుభవజ్ఞులు వస్తున్నారు ని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం రాపాక గార్డెన్లో జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో రాపాక గార్డెన్ అధ్యక్షులు సిహెచ్ఎస్వి రమణమూర్తి అధ్యక్షతన సుమారు 30 మందికి జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా ఎమ్మెల్యే నానాజీ ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిపాలన చూసి పార్టీలోకి రావడం జరుగుతుందని, అభివృద్ధితో ముందుకు వెళుతున్నామని, అలాగే రాపాక గార్డెన్ వాసుల సమస్యలను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం వైఎస్ ఎంపీపీ విర్సా సిహెచ్ఎస్వి రమణమూర్తిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలిక ఏడుకొండలు, నిమ్మల గంగాధర్, జయప్రకాష్, ఏళ్ల శ్రీనివాస్, పార్థసారథి శాస్త్రి, కోటిపల్లి రాజశేఖర్, కొండపల్లి సూర్యనారాయణ, కార్యదర్శి చౌదరి, విఆర్ఓ నున్నా సత్యనారాయణ, మాదలపు తాతాజీ, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బయట ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే మన కాలనీ ఒకటి అవసరం కాబట్టి, కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ అవసరం కాబట్టి ఆ ల్యాండ్ దాన్ని ఖచ్చితంగా పోరాడి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళందరికీ వీరు ఆల్రెడీ గతంలో వచ్చినప్పుడు అడిగిన దాని మేరకు నేను ఈ మెయిన్ రోడ్ అయితే పెట్టడం జరిగింది. అది 75 లక్షల రూపాయలతో స్ట్రైట్ రోడ్ వేస్తా ఉన్నాం. ఇప్పుడు కాలనీ వాసులు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే, మేము హైవే నుంచి
ఈ కాలువ గట్టి మీదుగా ఇక్కడ తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం. అయితే ఆ ప్రమాదం హైవే ఎక్కడో ప్రమాదం, పక్కన కాలువ ఆటో వస్తే వెహికల్ వస్తే అంత కాలువ అంత విడతైన రోడ్డు లేకపోవడం అది ప్రమాదం అని చెప్పి సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్న మహిళలందరూ చెప్పడం జరిగింది. దాన్ని తిమ్మాపురంలోకి కనెక్టివిటీ ఒకటి ఉందని చెప్తున్నారు. కనెక్టివిటీ రోడ్స్ పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా చోట్ల చాలా ఊర్లు కనెక్టివిటీ రోడ్స్ పెడతా ఉన్నారు. ఆ కనెక్టివిటీ రోడ్లో ఆ రోడ్డు పెట్టి అందులో మధ్యలో ఒక బ్రిడ్జ్ ఒకటి ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద వేరే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు లేరు, సెలవులో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మామూలు ఇంజనీర్ని పంపించిన ఆ అమ్మాయి పేరేంటి ఇంజనీర్ గారిని పంపించి ఎస్టిమేషన్ త్వరలోనే వేయించి అవి కూడా వారి దృష్టిలో పెట్టి, అట్లాగే స్నేక్స్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే సాధారణంగా పొలాల్లో కట్టుకున్నప్పుడు అవకాశం ఉంటుంది, కానీ దానికి నిరోధనకి ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నది ఒకసారి పంచాయతీలో ఒకసారి కూర్చొని ఆలోచన చేసి ఖచ్చితంగా దాని నివారణకి అయితే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద మెజార్టీలతో మిమ్మల్ని నెగ్గించినందుకు ఈ సంవత్సరంన్నర మేము ఏంటంటే ప్రధానమైన అంశాల మీద ఏదైతే ప్రజలకు హామీ వచ్చినటువంటి అంశాలు, ఆ అంశాల మీద ప్రధానమైన దృష్టి పెట్టి, ఎందుకంటే ఒకరితో మాట అనిపించుకోకూడదు అన్నటువంటి ఆత్మగౌరవం గలటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆవేళ దీపం పథకం అయితే ఏంటి, పెన్షన్ అయితేనేంటి, తల్లికి వందనం అయితేనేంటి, ఆర్టీసీ బస్సు అయితేనేంటి, రైతు భరోసా అయితే ఏంటి, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈవేళ దాకా పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయిగా దృష్టి పెడుతున్నాం. మాన్సూన్ అయింది కాబట్టి పూర్తిగా మౌలిక సదుపాయాలు రోడ్. కాకినాడ నగర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పిలుపునిచ్చారు. నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ఎప్పటికప్పుడు నీటి సాంద్రతను పరీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ రామారావుపేట ప్రాంతంలోని కుళాయి ద్వారా త్రాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. త్రాగునీటి సాంద్రతను ల్యాబ్లోనే పరీక్షించి అనంతరం విక్టోరియా వాటర్ వర్క్స్ ను సందర్శించారు. అక్కడ ల్యాబ్లో నీటి నాణ్యత పరీక్ష రికార్డులను పరిశీలించి అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ కెటి సుధాకర్ 12వ మరియు 14వ సర్కిల్ పరిధిలోని కర్ణంగార్ సెంటర్, ఒంటిమామిడి సెంటర్ ప్రాంతాల్లో శుభ్రత పనులను పరిశీలించారు. ఒంటిమామిడి జంక్షన్ వద్ద హోటల్ యజమానులు, అపార్ట్మెంట్ వాసులు చెత్తను రోడ్డు మీద వేస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ చెత్తను పారిశుద్ధ్య కార్మికులకే ఇవ్వాలని, రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు మీద చెత్త వేయడంపై సంబంధిత హోటల్ యజమానులు, అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాకినాడలోని అన్నమ్మఘాటి సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్ను కమిషనర్ కెటి సుధాకర్ ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్ హాల్లో డైనింగ్ టేబుల్స్ దుమ్ముతో ఉండడం గమనించిన ఆయన సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ తెరిచే ముందు అన్ని టేబుల్స్ శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలతో మాట్లాడుతూ భోజన నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం వేళల్లో భోజనంలోని కూరల రుచి బాగాలేదని పలువురు ఫిర్యాదు చేయగా వెంటనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలు కమిషనర్తో ఉన్నారు. మనము క్లియర్ వాటర్ అంటే మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఎంత టర్బిడిటీ ఉన్నది అనేది చూసినప్పుడు జీరోలో ఉంటూ మనం చూడటం జరిగింది. కాబట్టి వాటర్ సప్లై సిబ్బంది పర్ఫెక్ట్గా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా నేను గమనించడం జరిగింది. అదేవిధంగా మామూలుగా టైలింగ్ పాయింట్స్లో ఇక్కడ క్లోరినేషన్ పర్సంటేజ్ ఎంత ఉందనేది చూస్తే 2 ppm అనేది మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసే క్రమంలో ఇక్కడ శాంపుల్ తీసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా 2 ppm ఇక్కడ వస్తూ ఉంది. టైలింగ్ పాయింట్లో మ్యాక్సిమం 0.5 ఆ రేంజ్లో ఉండాలి. అది కూడా మనం పబ్లిక్లో గాంధీనగర్లో మనం చూడటం జరిగింది. అక్కడ కూడా 0.5 గమనించడం జరిగింది. కాబట్టి సిబ్బంది ఈ విధంగా ఖచ్చితంగా పనిచేసే విధంగా మన డిఈలు కానీ, తర్వాత ఈఈలు కానీ, మన డిఈ నుంచి ఎస్సీ గారి వరకు కూడా అందరికీ సూచనలు ఇస్తూ సక్రమమైన రీతిలో పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా అప్పుడప్పుడు మనం ఇట్లా చెక్ చేస్తూ ఉంటే ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం గమనించి వాళ్ళని సరి చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి రీసెర్చ్ చేయటం కానీ పై అధికారులుగా మేము చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా మన ఇంజనీరింగ్ సెక్షన్ హెడ్స్ యొక్క పర్యవేక్షణలో ఎంత జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్సీ గారు, తర్వాత డిఈ గారు, ఈ గారు అన్నీ కూడా ఈ పర్యవేక్షణ జరుపుతూ సక్రమైన రీతిలో ప్రజలకు త్రాగునీరు అందించే త్రాగునీరు పర్ఫెక్ట్గా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశం మీదనే
ఈ యొక్క ప్లాంట్ రన్ అవుతుంది కాబట్టి దాని విషయంలో ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి అంతా సజావుగా ఉన్నట్టు. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుణ్ణి పూజించారు. ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచరామ క్షేత్రమైన రామచంద్రపురం మండలం ద్రాక్షరామంలో కొలువై ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు. అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లు ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పాలిట పెన్నిధి అని, నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందిని ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 52 మంది లబ్ధిదారులకు సుమారు 28 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సౌకర్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా. ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేస్తుంది. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలాగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇచ్చిన చంద్రబాబుకి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇచ్చిన చంద్రబాబుకి ఈరోజు ఒకరికి 30,000 వచ్చింది, ఒకరికి 25,000 వచ్చింది, ఒకరికి 50 వచ్చింది, ఒకరికి 70 వచ్చింది, ఒకరికి 60 వచ్చింది, ఒకరికి 1,10,000 వచ్చింది, ఒకరికి 90,000 వచ్చింది, 1,62,000 వచ్చింది. రకరకాలుగా వాళ్ళ ఆరోగ్య సంబంధించిన ఖర్చులు జరిగిన విధానాన్ని బట్టి అక్కడ డాక్టర్లు వేసిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు 28 లక్షల రూపాయలు మొత్తం 52 చెక్కులకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని 2వ సోమవారం శ్రీ భానులింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి అభిషేకాలు ఘనంగా జరిపించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రసాద విత్తన కార్యక్రమంలో భాగంగా దాతలు ప్రముఖ వ్యాపారవేత్త రెడ్నం రామచంద్రరావు, సంధ్యాదేవి దంపతులు వారి కుమారుడు ఉమా నాగేశ్వర్ అన్నప్రసాద విత్తన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్నం రామచంద్రరావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి భోజనం ప్రారంభించారు. దాతలను ఆలయ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు స్వాములకు, భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదండి సురేష్, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గోవల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మడి త్రిమూర్తులు, సునీత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కాకినాడ రూరల్ గైగిలపాడు గ్రామంలో సెట్టివలజ నాయకులు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వన సమారాధనకు పార్టీలకు అతీతంగా నాయకులను, పెద్దలను ఆహ్వానించి సెట్టివలజ నాయకులను ఒక తాటిపై నడిపించి ఘనంగా వన సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ సెట్టిపల్చి కులస్తులంతా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి సమారాధన జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ప్రతి సెట్టివల్జ యువత చదువుకుని మన కులాన్ని ముందుకు తీసుకెళ్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. మన యువత ఉద్యోగాలు చేసి సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే ఎన్నో సేవలు అందించాలని కొనియాడారు. యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని, అలాగే నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తున్నారని అన్నారు. ఎవరికి ఏం అవసరం వచ్చినా సరే మీ మంత్రి సుభాష్ ఉన్నారని భరోసా ఇచ్చారు. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేదిక కాకపోయినా చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా రాజకీయంతో ముడిపడి ఉంటారు. ఈరోజు ఒక కళ్యాణ మండపం కట్టాలంటే సత్యబాబు గారు 5 కోట్లతో అది ప్రతి చోట ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే సెట్టిపల్లిలో రెక్కాడితే డొక్కాడిన బతుకులు చాలా మట్టికి 50% దాటి మన దాంట్లో 70% ఉంటారు. అయితే పెళ్లి చేసుకోవాలంటే ₹1,00,000, ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలంటే ₹1,00,000. మరి ఈ రోజున 5 కోట్లతో కట్టింది నిజంగా బయటికి
మనం వెళ్ళి అద్దె కట్టాలంటే అది 2 లక్షల రూపాయలు కూడా ఉంటుంది. మరి అలాంటివి కళ్యాణ వేదికలు ఉండాలి ఖచ్చితంగా. మనం సమావేశం అవ్వాలన్నా సరే ఏదైనా విషయం మీద అలాంటి కళ్యాణ మండపాలు ఉండాలి. అలాగే మన ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్నింటిలోనే ముందంజలో ఉండాలి. ముఖ్యంగా రాజకీయంగా మన కళ్ళు గీత కార్మికులు కళ్ళు అంతరించే పరిస్థితికి వచ్చింది కాబట్టి మనకి 10% లిక్కర్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. తద్వారా 50% ఫీజు రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా సుమారు 450 షాపులు ఈరోజు బార్లు అయితే, షాపులు అయితే ఈ గీత ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. తద్వారా మన ఆర్థికంగా బలపడే పరిస్థితి. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా అతి త్వరలో ఇస్తారు. ఆదరణ పథకం కూడా అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ళు లేవు ఇవేవిని, మరి ఈసారి ఖచ్చితంగా ఇస్తాం. అలాగే సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్గా సత్యబాబు గారు నియమించారు కాబట్టి మొన్నటి వరకు మనకు అందులో ఫండ్స్ అనేవి లేవు. ఈ సంవత్సరం జనవరి నెలలోపు ఖచ్చితంగా సెట్టిపల్లి కార్పొరేషన్లో ఖచ్చితంగా నిధులు పట్టడం జరుగుతాయని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మన ఐక్యత అనేది ఎంత ముఖ్యమో, గతంలో అల్లర్ల కేసులు జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది సెట్టిపల్లి కుర్రోళ్ళు అందులో అన్యాయంగా ఇరికించబడినప్పుడు నా పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత నేను యాంటిసిపేటరీ తెచ్చుకోవడం రావటం వచ్చిన తర్వాత చాలామంది సెట్టిపల్లి ఈ కేసులు ఇరుక్కున్న వాళ్ళు యాంటిసిపేటరీస్ 100 రోజులు జైలు చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చి అన్న కులం అంటావు, ఇంకా కులం జోలికి వెళ్ళొద్దు, ఎవరు మనకు కలిసి రాలేదు, మనం ఎక్కడికి వెళ్ళొద్దంటే అలా కాదు, ఆ రోజుల్లో భయపడి బయటికి వచ్చే పరిస్థితి కాదు అది. మనం డిసైడ్ అయిపోవడం కాదు. ఒకసారి మనందరం సమావేశమై వనభోజనాలు పెడదామని చెప్పి ఆలోచనతో వనభోజనాలు పెట్టినప్పుడు మరి కులం అంతా ఏకదాటిగా ఆ రోజు బయటకు వస్తే కేసుల్లో ఇరికిస్తాం, మీరు బయటికి రావద్దని చెప్పి మంది ఆ రోజు వచ్చారంటే నిజంగా చాలా ఆ రోజున అని చెప్పుకున్నాం సగౌరవంగా. ఎందుకంటే మాట్లాడిన అమలాపురంలో కూడా ఎత్తేయడం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండి రాణించాలని, క్రీడారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం మండలం వీరవా జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి అండర్-14, అండర్-17 స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా ఈ మండల స్థాయి క్రీడా పోటీల గురించి నిర్వాహకులు వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మండల స్థాయి క్రీడా పోటీలను మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాసరావు క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడారు. అనంతరం జరిగిన సభలో మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు మాట్లాడుతూ విరవలో జూనియర్ కాలేజ్ నెలకొల్పే విధంగా చూడాలని, జూనియర్ కాలేజ్కి సంబంధించి స్థలం, భవనం సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి జూనియర్ కాలేజ్ విషయం తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన మర్రెడ్డి శ్రీనివాసరావును కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిగడ్ల చింతలరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. సార్, అక్కడ +2 ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి గతంలో అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. సుమారు 2 ఎకరాలు ఉంటుంది. అది దాని కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. కింద 4 రూమ్లు, పైన 4 రూమ్లు ఉన్నాయి. 8 రూమ్లు ఉన్నాయి దానికి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు. అది అలా వేస్ట్గా పడింది. దానికి ఆ జూనియర్ కాలేజ్ ఇస్తే, అంటే మనకు ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా దానికి ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక వస్తువులు వాడుకుని మాకు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వచ్చేలాగా ఏర్పాటు చేయమని గతంలో కూడా మన వినతి పత్రం మీకు ఇచ్చాం సార్. దాన్ని కొంచెం ఫాలో అప్ చేసి అది వచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అది కమెన్స్ అయ్యేలాగా చేసి పెట్టమని చెప్పి మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాం. మీ అందరికీ కూడా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక శుభాభినందనలు. చక్కటి వాతావరణం, చక్కటి స్కూల్, నేను అనేక సందర్భాలు చెప్తున్నాను. నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అంటే అదృష్టం. ఇంతటి ఫెసిలిటీస్ కానీ, ఇంతటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం కానీ మీకు ఎక్కడ కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక మోజులో ప్రైవేట్ స్కూల్ ఎప్పుడే మెజారిటీ తల్లిదండ్రులు పరుగు పెడతారు. నిజంగా ఈ స్కూల్లో మీరు చదువుతున్న ధన్యులు. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు కొన్ని సమస్యలు చెప్పారు. గతంలో కూడా రిప్రజెంటేషన్ జరిగింది. కాకపోతే గవర్నమెంట్ పరంగా అది పాలసీ జరగలేదు. తప్పకుండా మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ఆ జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చేలా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడే చెప్పారు. తప్పకుండా నేను కలెక్టర్తో మాట్లాడి ఆ సిఎస్ఎస్ పనుల ద్వారా పార్లమెంట్లో ఇది కూడా పూర్తి విధంగా చేద్దాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అంచేత మీరు అంతా కూడా చక్కటి ప్రతిభని కనపరిచి
మన మండలానికి రిప్రజెంట్ చేస్తూ అదేవిధంగా జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను మీరంతా కూడా ఎంపిక కావడానికి కృషి చేయాలని, అదేవిధంగా స్పోర్ట్స్ స్పిరిట్ తో మీరంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మేము అందరికీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనుగుణంగా వేతనాలు పెంచాలని, నూతన కాంట్రాక్ట్ సంస్థ కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ సీనియర్ మెంబర్ భాగ్యవతులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్స్ కి PF, ESA కాకుండా 13,500 రూపాయల జీతం చేతికి అందుతుందని అన్నారు. ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. PF, ESAలు పోను చేతికి 16,000 రూపాయలు అందాలని కోరుకుంటున్నామని అన్నారు. కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందించిన పక్షంలో GGH అధికారులు జోక్యం చేసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సమ్మె కూడా చేయాల్సి వస్తుందని అన్నారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మాతా శిశు విగ్రహం వద్ద నుండి నర్సింగ్ స్కూల్, మెడికల్ విభాగం, క్యాజువాలిటీ మీదుగా సెంటర్ గేట్ వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ కమిటీ సభ్యురాలు బి మంగతాయారు, సభ్యురాలు వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ జీతం పెరిగే వరకు ఐక్యంగా పోరాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పల్లెవెల్లి వీరబాబుతో పాటు సభ్యులు ఆర్ రమేష్, ఎస్ వాసు, ఎం రవి, బి కృష్ణవేణి, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ వారు దబదబాలుగా చర్చలు జరుపుతున్నా తప్ప జీవో ప్రకారంగా వేతనాలు తగ్గడానికి నిర్లక్ష్య వైఖరి ఆనందిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కలవ చేసుకుని జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కలవ చేసుకుని ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాల పెంపుదల చేయాలి. అలాగే ఈరోజు కార్మికులు ఆందోళన కార్యక్రమం జీజేసీ ప్రజలందరికీ తెచ్చేటట్టు ఆందోళన చేశారు. రాబోయే రోజుల్లో అత్యవసర పనులు నిలుపుదల చేయకుండా పనులు రన్ చేస్తూ రోగులకి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా చేస్తూ ఆందోళన నిరంతరం కొనసాగిస్తామని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, GGH కూడా సూపరింటెండెంట్ గారు కలవ చేసుకుని వేతన ఒప్పందం అమలు చేయాలని. సంవత్సరం బట్టి మాత్రం మాకు 11,500 జీతం సరిపోవట్లేదని ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే పెరిగిన ధరలు పెట్టి జీతాలు రోగుల మధ్యలో మేము పనిచేస్తున్నామని. ఎందుకంటే మాకు ఏది ఇన్ఫ్లేషన్ ఇచ్చినా మాకు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు, అందుకు మూలంగా మేము జీతాలు పెంచాలి అని అడుగుతున్నాం. విద్యార్థులు స్కూల్ స్థాయిలో వారి భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకునేందుకు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో భాష్యం స్కూల్ కాకినాడ జోన్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల మోటివేషన్ క్లాస్ జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన స్కూల్ చైర్మన్ భాష్యం రామకృష్ణకు భాష్యం విద్యా సంస్థల కాకినాడ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి స్కూల్ కీర్తి ప్రతిష్టలు నిమడింప చేయాలని అన్నారు. గత ఏడాది కాకినాడ శాంతినగర్ బ్రాంచ్ విద్యార్థిని 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నించాలని అన్నారు. కార్యక్రమంలో భాష్యం స్కూల్ చీఫ్ అడ్వైజర్ మైకల్ రాజు, స్కూల్స్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న ఆత్మీయులను ఇంకెవరుంటారు చెప్పండి. అటువంటి ఆత్మీయులతో కలిసి మీ అందరితో కలిసి భోజనం చేయాలి, చక్కగా మాట్లాడుకోవాలి అని ఉద్దేశించిన వాళ్ళతో అక్కడ అరేంజ్ చేశాం. ఓకేనా? ఇంకా అందరూ ఇంత హ్యాపీగా, ఇంత కేరింతలతో, ఇంత క్లాప్స్ కొట్టుకుంటూ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఈ గొప్పతనం మీ పేరెంట్స్తో కాదా? మీరు సక్సెస్ అవుతారు లేదా? అంటే మీ సక్సెస్ లో మాకు కూడా పేరెంట్స్ మనకు పవర్స్ ఇచ్చినట్టే కదా. అంతే కదా, మన స్టాఫ్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అందరికీ మీ గొప్పతనంలో మాకు కూడా పాటు ఉన్నట్టే కదా. అవునా కదా? ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈవినింగ్ ఇంటికెళ్ళగానే మీ పేరెంట్స్ అందరినీ పేరు అడిగాని చెప్పండి. చెప్తారా? చెప్తారు కదా? అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారని చెప్పండి. చెప్తారా? ఎందుకంటే గొప్ప అవకాశం ఇచ్చారు మాకు. మీరు గొప్పోళ్ళు అవుతారు. ఆ గొప్పోళ్ళు అయిన తర్వాత ఏ బ్రాంచ్లో మనకు కూడా కొంచెం ప్రోత్సహించినందుకు పేరెంట్స్ అందరినీ అడిగాని చెప్పండి. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పండి. చెప్తారా? సరే,
కోసం రెడీ అయిపోయారు కదా, ఏంటి వాళ్ళ సంగతి? ఫోటోసా? ఎందుకు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పరిపాలన దక్షతలు చూసి పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే నానాజీ అన్నారు. కనీస మౌలిక వసతులు కల్పన లేకుండా పట్టాలు ఇచ్చిన గత ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడిందని, అభివృద్ధిని మర్చిపోయిందని ఎమ్మెల్యే నానాజీ అన్నారు. స్థానికంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మహిళలు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారని, ప్రచారంలో ముందుగా ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకుని అమలు చేయడం జరిగిందని, స్థానికంగా రూరల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రజలను గెలిపించారని, ఇక నుండి మౌలిక వసతులపై దృష్టి సారించి ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరుగుతుందని స్థానిక మహిళలకు హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉన్న రోడ్లు 75 లక్షల రూపాయలతో ప్రారంభించడం, లింక్ రోడ్డు వేయించడం జరుగుతుందని తెలియజేశారు. పాముల బెడద ఎక్కువగా ఉందని మహిళలు తెలియజేసిన సమస్యపై సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షాలకు పాడైపోయిన వరి పంట రైతుల వద్ద నుండి అధికారులు సేకరించడం జరుగుతుందని, రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపాటి త్రిమూర్తులు, పుల్లా శ్రీరాములు, కార్యదర్శి మోహన్ చౌదరి, హౌసింగ్ ఏఈ నాగభూషణం, సిబ్బంది, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు, కాలనీ వాసులు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షతను చూసి జాయిన్ అయ్యారని చెప్పి నేను సంకేతంగా తీసుకుంటా ఉన్నాను. ఆ దక్షతని ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ బండిని ఒక రకంగా చెప్పాలంటే దొల్లించుకుంటూ వస్తూ ఉన్నారు, రన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా త్వరలో మంచి రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయి. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చే పని మీద పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు. దీన్ని బ్రహ్మాండం ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎదురు పెడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా చేయగలని బలమైన నమ్మకంతో, చేస్తాన్న సంకల్పంతో నేను ఇవాళ ఈ కాలనీ నుంచి బయటికి బయలుదేరుతాను. వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాన్సూన్ సమయంలో లో లేయింగ్ ఏరియాల్లో డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య కింద కూర్చొని ఉంది. ఈ సమస్యకి ఏంటంటే కాకినాడకి ఏంటంటే మీన్ సీ లెవెల్కి దీనికి తేడా ఉంది. దాని మీద కౌరులు చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఎవరికాలు ఇంతకాలం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న దానికి ఒక సొల్యూషన్ ఎవరు తీసుకురాలేకపోయారు. పక్కన ఉన్న ఓపెన్ స్పేస్లోకి వదిలేయడం అలవాటు అయిపోయింది ప్రతి కాలనీకి కూడా. ఆ ఓపెన్ స్పేస్ అతను వచ్చి ఇల్లు కట్టుకున్న రోజు అది నెక్స్ట్ ఓపెన్ స్పేస్కి, అది ఈ విధానం మారాలి. దీని ఓవరాల్ డ్రైన్ ఎక్కడో చెప్పి మెయిన్ డ్రైన్కి లింక్ అయ్యి ఉండి ఈ విధానంలో ఆలోచించి ఇంజనీరింగ్ ముందుకు వెళ్ళాలని మన తాత మన ఎమ్మెల్యే గారు నానాజీ గారి ఆధ్వర్యంలో సుమారు 30 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన పని చేసే విధానం బట్టి మాకు బాగా చేస్తారని నమ్మకం, మాకు ఆయన చేయగల శక్తి ఆయన ఉంది. కాబట్టి మేమంతా కూడా ఈ కాలనీవాసులందరూ కూడా ఆయన పార్టీలో మేము జాయిన్ జరిగింది. అలాగే ఆయన ముందు కూడా మేము అందరూ కూడా తోడ్పడతాం. అదేవిధంగా మాకు చేయాలి కూడా. బలవంతం ఏమీ లేకుండా వారి ప్రమేయంగా వారంతటి వారు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడున్న కాలనీ నివాసులందరూ కూడా మాకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవని చాలా సమస్యలు సాధ్యంగా చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే నెరవేరుస్తారని ఎమ్మెల్యే సార్ మాకు ప్రామిస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఈ విధానం ఎవరికి ఏ విధంగా ఉంటుందని దాన్ని బట్టి జరుగుతుంది. ఏదైనా ఒక మనిషి వెంట జనాలు రావడం అంటే అది మామూలు విషయం కాదు. మరి మేమందరం కూడా మేము తాతాజీ గారి వెంట నానాజీ గారి వెంట ఉంటాము. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మరి తాతాజీ గారు నానాజీ గారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ఇంత తుఫాన్లో కూడా ఎవరు కూడా రారు, కానీ తుఫాన్ అన్ని రోజులు కూడా సార్ కానీ ఇద్దరు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం పక్కన పెట్టేసి జనాల కోసం, వారు పడుతున్న సమస్యల కోసం తెలుసుకోవడం కోసం వారే ప్రయాసపడి ఇంత దూరం రావడం జరిగింది. ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం చాలా విలువైందని నేను భావిస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పర్వదినాల్లో ఆలయాలకు వెళ్లాలంటే భక్తులు ఆందోళన చెందేలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమైనప్పటికీ దాన్ని ఇతరులపై మోపేందుకు ప్రయత్నాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చర్చ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. గతంలో మన తిరుపతి ఈ సంఘటనలో చూసాం, ఇంకా వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా మనకేం కనిపించట్లేదు. అప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం తప్ప వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కనబట్టలేదని కొంతమంది కంప్లైంట్ కూడా మాకు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆత్మకు శాంతి కూరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రశాంతతని ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కుటుంబం అంతా కూడా మేమందరం కోరుకుంటూ ఉన్నాం. తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నించడమే తప్ప మరి దేవాదాయ తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానం, అక్కడేమైంది? సింహాచలం దేవస్థానం కూడా అంత ప్రఖ్యాతి చెందింది, అక్కడేమైంది? ఇది కేవలం కావాలని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. కానీ ఈ దేవాలయం కూడా ఎండోమెంట్ లో లేదు. కానీ ఈ దేవాలయానికి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారని ఆ పెద్ద ఆయనే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు పర్యవేక్షణ లేకపోవడం ఏంటి? ఎందుకు పర్యవేక్షణ లేదు? ఎందుకు అంత జనం వచ్చినప్పుడు అందులో ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక వారం శనివారమో ఇంకొక రోజో వచ్చి చేశారంటే అనుకోవచ్చు. కానీ ఉద్దాన ఏకాదశి అనేది మొత్తం మన హిందువులందరికీ ముఖ్యమైన పండుగ. ఆ రోజు కంపల్సరీగా ఉత్తర ద్వార దర్శనం ఒకటి, ఉద్దాన ఏకాదశి ఒకటి, వైష్ణవ దేవాలయాల్లో వేలాది మంది జనం వస్తారని తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, తప్పుని ఎవరి మీద నెట్టాలని చూడడం ప్రభుత్వం పని కాదు. ఇది పక్కన పెట్టి చనిపోయిన కుటుంబాలకు ఎలా న్యాయం చేయాలి, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వారికి ఏ విధంగా వైద్య సేవలు అందించాలి. ఇక మీదట ఏ దేవాలయం అన్నా సరే, అది ప్రభుత్వమా ప్రైవేటా, ఏ దేవాలయం అన్నా సరే, ఏ పర్వదినం అయినా సరే, ఎప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు, ఇది పూర్తిగా ఫెయిల్యూర్. ఎవ్వరు ఒట్టప్పుడు మామూలుగా ఇది అది హిందుత్వం అన్నీ చెప్తారు. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎవరు మాట్లాడరే, ఎవరు ముందుకు రారే, ఎవరు ప్రశ్నించరే, ఎవరు అడగరే. భక్తుల ప్రాణాలంటే లోకంగా ఉన్నాయా? ఎందుకు ఎవరు ప్రశ్నించరు? ఎందుకు ఎవరు మాట్లాడరు? ఎందుకు ఎవరు శ్రద్ధ తీసుకోరు? ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇటువంటి చర్య ఇంకొకసారి పునరావృతం కాకుండా భక్తుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ. కాకినాడ నగరంలోని వైష్ణవ ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేస్తున్న శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని చౌదళ్ల పెద్దకాపు వాణి దంపతులచే క్షీరాబ్ది ద్వాదశి దీపాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పెద్దకాపు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కుమారులు హేమంత్, మోహన్ వర్మలు పాల్గొని దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలు దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలచే కోలాటం కార్యక్రమం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు పెద్దకాపు వాణి దంపతులు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెస్సా మురళి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, స్థానిక పెద్దలు అద్దేపల్లి గంగరాజు, చెక్కా ప్రకాష్, పాబోలు పున్నయ్య, చెరుకూరు శ్రీనివాసరావు, వంకాల కృష్ణ, పి లక్ష్మి, అపరంజి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల మొందా తుఫాన్లో మరణించిన మత్స్యకార కుటుంబానికి బీసీవై పార్టీ అండగా ఉంటుందని, వారిలో భరోసా కల్పించేందుకు తమ రాష్ట్ర నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ వారికి ₹1,00,000 అందించినట్లు యాదవ్ సంఘం నాయకుడు కుక్కల పోతురాజు తెలిపారు. కాకినాడ దుమ్ములపేటలో గల మృతుడి కుటుంబాన్ని బీసీ నాయకులు కుక్కల పోతురాజు ఆధ్వర్యంలో కలిసి బోడే రామచంద్ర యాదవ్ పంపిన ₹1,00,000 ఆర్థిక సాయం డబ్బును అందజేశారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని, వారికి ప్రభుత్వం రావాల్సిన సాయం అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గొంపా శివకుమార్ యాదవ్, సిరం శ్రీను యాదవ్, ఆర్కే రామకృష్ణ యాదవ్, గొర్ల కుమార్ యాదవ్, ముల్లే రాజ్ యాదవ్, సబ్బి శ్రీనివాస్, కుక్కల నాని, దాసరా సతీష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు 4 రోజుల క్రితం వచ్చిన మొదా తుఫానికి కుంభాభిషేకంలో సాయిరాజు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సాయిరాము, పెద్దపల్లి సాయిరాము. ఆ చనిపోవడం వల్ల మన రామచంద్ర యాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి
వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, పరామర్శ ఇచ్చారు. ఆ తర్వాత అన్నగారు 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత మా బీసీ సంఘాల తరఫుని ఆర్కే యాదవ్, గొర్రెల కుమారు, అదేవిధంగా సబ్బిశీను, సత్యబాబు గారు ఆ సమస్యలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలని సరే మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇచ్చుకోవడమే జరుగుతోంది తప్ప పరిష్కార చర్యలు మాత్రం జరగట్లేదని అర్జీదారులు పేర్కొన్నారు. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో పాడా పీడీ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఇందులో భాగంగా పిఠాపురం కాకినాడ రోడ్లో చిన్న బడ్డీ కొట్టుకు అన్యాయంగా తొలగించిన విద్యుత్ మీటర్ను తిరిగి ఇప్పించమని 4-5 సార్లు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు ఇచ్చినా చర్యలు లేవని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు వాపోయారు. వారం రోజుల్లో ఆ కొట్టుకు మీటర్ తిరిగి బిగించకపోతే బాధిత కుటుంబం తరపున ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. అలాగే గొల్లప్రోలులో రజక చెరువు ఆక్రమణ గురవుతోందని, తమ చెరువును తమకు ఇప్పించాలని గొల్లప్రోలు రజక వృత్తిదారుల సంఘం నాయకులు పాడా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీనిపై పాడా పీడీ చైత్రవర్షిణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మడకా సత్యనారాయణ, కొజ్జారపు వెంకటరమణ, పాలుపు లెనిన్, లోకేశ్వరరావు, పాలుపు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఇదిగో చూడండి, ఎవరికైనా అడ్డు ఉంటే ఇమ్మీడియట్ గా నేనే తీయించేస్తానంటున్నాను. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ షాపులు ఎట్టుకుని వాళ్ళ షాపులకి వ్యాపారం ఉంటలేదని ఏళ్ళ షాపు మీద పడ్డారో ఈ చిన్న వ్యాపారం చేసి వీళ్ళు పందులు మేపుకుంటే వాళ్ళు వీళ్ళ ఎరకల కులానికి చెందినవాడు వీడు పందులు మేపుకుంటుంటే జబ్బులు వస్తున్నాయి, పందులు తీసేంటే పాపం పందులు అమ్మేసుకుని ఏదో చిన్న బడ్డీ కొట్టేట్టుకుని వాటర్ ప్యాకెట్ అమ్ముకుంటుంటే వీళ్ళు కూడా పట్టు మీద కొట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అక్కడ కొంతమంది వ్యక్తులు అనాధికారికంగా షాపులు కట్టి అనాధికారికంగా వ్యాపారం చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవడం అనేసి ఇలాంటి వాడు ముసలాడి మీద చర్యలు తీసుకోవడం ఇది ఎంతవరకు సంబంధించమని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. రేపు సోమవారం లోపల అధికారులు అందరూ వచ్చి ఇది తప్పు అయితే తప్పు, లేదు అంటే అది కరెంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ సొంత ఊరుకోదు, దీని మీద అమరనిర్వహణకి కూర్చుంటానని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. బట్టలు ఉతుక్కుని ఆడబెట్టుకున్నప్పుడు వర్షం వచ్చినా ఏదో ఇప్పుడు ఎండగాసినా మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీ స్థలంలో ఒక బీసీ కార్పొరేషన్ ఈడీతో 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ చిన్న బిల్డింగ్ కూడా కట్టాలని ఒక మెమరాండం మేడం గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద మళ్ళీ మేము బీసీ కార్పొరేషన్ కాకినాడ వెళ్ళి ఈడీ గారికి కూడా ఈ విషయం మీద మేము మాట్లాడతాం. దీని మీద ఏంటంటే ఖచ్చితంగా మా చెరువు మా రజకులకు ఇవ్వాలి. అలాగే ఖాళీ స్థలంలో బిల్డింగు ఖాళీ స్థలం కేటాయించాలి. అందులో ఒక పక్క బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయాలని రజగుర్తుదారుల సంఘంగా రజకుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని దాని మీద మేమంతా కూడా అడుగుతా ఉన్నాం. పాడా మేడం గారు ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ వెంటనే అమలు చేయాలనే దాని మీద మేమంతా మా సంఘం తరఫున కోరుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు వారి మేధస్సుకు పదును పెట్టేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఏఎస్డి మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సువర్చల పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్లో గల జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ సుశీల అధ్యక్షత వహించగా సువర్చల ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. అదేవిధంగా మరో రూమ్ ఎగ్జిబిషన్ కరస్పాండెంట్ సుశీల రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సువర్చల సుశీల మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా తమ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎం గణేష్, సెక్రటరీ కె నాగేశ్వరరావు, టీచర్స్ పాల్గొన్నారు. Here the students have exhibited the projects that have been done in different subjects along with the science projects. Really they are wonderfully explaining each and every point of the project that is being displayed here. And the effort of the teachers and the management is seen in each and every step of the project and care taken in training the students in explaining those projects. I really appreciate the principal and management of this school for taking such an interest in training the students. Not only that, I generally hear the assembly of their school every day, and there are a lot of inputs are given in the assembly to the students which will help them in faring in competitive exams.
I think I'm fortunate to come to this school to interact with these wonderful kids. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మా డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సువచన మేడం విచ్చేయడం జరిగింది. పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఆవిడ వచ్చారు. అలాగే స్కూల్లో పిల్లలందరూ కూడా వాళ్ళ నైపుణ్యాన్ని బయటపెడుతూ వాళ్ళ నైపుణ్యాన్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు వాళ్ళ నైపుణ్యాన్ని ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు ప్రతిదాన్ని. ఇందుకు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన సువచన మేడంకి నా అభినందనలు. కాకినాడ నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అర్జీదారులు తరలివచ్చి తమ సమస్యలను పరిష్కారం కోరుతూ అధికారులకు అర్జీలను అందజేశారు. కాకినాడ నగరంలోని శారదమ్మ గుడి సమీపంలో గల నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. డ్రైనేజీ సమస్య, టౌన్ ప్లానింగ్ సమస్య, రోడ్డు ఆక్రమణలు, రోడ్డుపై పశువుల సంచారం, చెట్టు కొమ్మలను తొలగించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఆస్తి పన్నుల్లో పేరు మార్పు వంటి వివిధ అంశాలకు సంబంధించి సుమారు 15 మంది వరకు తరలివచ్చి తమ సమస్యలపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ను స్వయంగా అర్జీలను అందజేశారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు ఇన్ఛార్జ్ కమిషనర్ అందజేసి తక్షణమే అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అంతకుముందు నిర్వహించిన డైల్యూర్ కమిషనర్ కార్యక్రమంలో 4 ఫోన్ ద్వారా తమ సమస్యలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం, అకౌంటెంట్ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ యూటీఎఫ్ భవనంలో ఈ నెల 15 జరగనున్న విప్లవ అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజ్బాబు పిలుపునిచ్చారు. ఏఐఎఫ్టీయూ జెండా పోల్ వద్ద శ్రీ పైళ్లమ్మ తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షులు రాయుడు గోవింద్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మడికి సత్యం, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజ్బాబులు హాజరయ్యారు. అనంతరం కార్మికుల సమక్షంలో విప్లవ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను రాజ్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం అనేక మంది వీరులు అసువులు బాసారని, వారి త్యాగం ఎనలేనిదని కొనియాడారు. అనేక మంది విప్లవకారులు నవంబర్ మాసంలోనే అసువులు బాసారని, అందుచేత ప్రతి సంవత్సరం నవంబర్ మాసమంతా అమరులను స్మరించుకుని సభలు సమావేశాలు జరుగుతున్న క్రమంలో 2005 నవంబర్ మాసం అంతా విప్లవ అమరవీరులను స్మరించుకుంటూ సభలు సమావేశాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, పీడీఎస్యు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయని, ఆ పిలుపులో భాగంగా ఈ నవంబర్ మాసమంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభలు జరుగుతాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బీఓసీ సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరవీరుల ఆశయ సాధనకు ప్రజలు కులాలకి, మతాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మడికి సత్యం, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, ప్రభాకర్, కనిగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంస్మరణ సభ అనేది జరుగుతోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా రాజమండ్రిలో 25వ తేదీని, అలాగే జగ్గంపేటలో 11వ తేదీని, రంపచోడవరంలో మరి 22వ తేదీన అమరవీరుల సంస్మరణ సభ జరిపితే, అలాగే గ్రామాన్న కూడా ఈ అమరవీరుల సంస్మరణ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చే మరి ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలందరూ కూడా, కార్మికులు, శ్రమజీవులు అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు అసిదాపురం రైల్వే గేట్ వద్ద మరి శ్రీ పైళ్లమ్మ తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల యొక్క సమస్యల మీద మరి పోరాడుతున్నటువంటి ఈ యొక్క ఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈ సంఘం నడుస్తూ ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలామంది పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. బీఓసీ సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి. అలాగే వలస కార్మికులు నివారించాలి. ఇక్కడ స్థానికులకే పని కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎఫ్టీయూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 15వ తేదీన కాకినాడలో జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని చెప్పేసి
పిలుపునిస్తా ఉన్నాం. కాకినాడ నగరంలో ప్రజాధనంతో అభివృద్ధి చేసిన పార్కులను ప్రైవేటు పరం చేయొద్దని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకురాలు కె నాగజ్యోతిలు మాట్లాడుతూ ఆదాయం సమకూర్చుకునే పేరుతో ఇప్పటికే అభివృద్ధి చెందిన పార్కులను ప్రైవేటు వారికి అప్పగించడం సమంజసం కాదని అన్నారు. పార్కులు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆదాయ వ్యత్యాసాల వల్ల కొంతమంది ప్రజలు పబ్లిక్ స్థలాల్లో ప్రవేశానికి ఆటంకం కల్పించినట్లు అవుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కావున నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ వారు కాకినాడ నగరంలో పార్కుల ప్రైవేటు పరం ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద పార్కునకు వచ్చే ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ప్రజా సంఘాల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జి ప్రభాకర్ వర్మ, సిహెచ్వి రమణ, ఎస్ఎఫ్ఐ నాయకులు సత్యం, జయరాం, లోవరాజు, కరుణ, డివైఎఫ్ఐ నాయకుడు కె సూర్య, ఐద్య నాయకురాలు జి భూలక్ష్మి, శ్రామిక మహిళా నాయకురాలు భారతి, పద్మ, సిఐటి నాయకులు మలక వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, పల్లెవల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితి కూడా ప్రశాంతత లేకుండా ప్రజల నుంచి ఏదో విధంగా దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఈ టికెట్లు పెట్టాలి, అభివృద్ధితో మొత్తం టికెట్లు టికెట్ల రూపంలో లోపలికి పంపించాలి అనే ఉద్దేశంతో కలెక్టర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇప్పటి వరకు వాకింగ్కి ఒక కొన్ని వందల మంది ఈ పార్కులకి వాకింగ్కి వస్తున్నారు. ఉదయం అలాగే సాయంత్రం కూడా వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ రెగ్యులర్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అంటే సామాన్యుడి వల్ల కాని పని అది. రోజుకు ఒక 20 నుంచి 50 రూపాయల టికెట్ ఉంటే ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు సేద తీయడానికి రావడం ఒక ఎత్తు అయితే వాకింగ్కి వెళ్ళడానికి ప్రతిరోజు 20 నుంచి 50 రూపాయలు సామాన్యుడు ఖర్చు పెట్టుకోవాలి అంటే అది సాధ్యం కాని పరిస్థితి. అందుకని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే అలాగే కార్పొరేషన్ వాళ్ళే ఈ పార్కులు నిర్వహణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సాయంత్రం పూట విశ్రాంతి తీసుకుని వాకింగ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి పార్కులు వేదికగా ఉన్నాయి. అయితే కాకినాడ నగరం పెన్షనర్స్ ప్యారడైజ్గా గుర్తింపున్నది. అనేక మంది అనేక స్థాయిల్లో పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళు కూడా కాకినాడలో స్థిరపడి ఈ కుళాయి చెరువు పార్కులో సాయంత్రం పూట కలుసుకోవడం, వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, చివరి దశలో వాళ్ళకి స్నేహితులు కలుసుకునే వేదికగా కూడా ఈ పార్కులు ఉంటాయి. అనేక రకాల ప్రజలు ఐకమత్యంతో ఉండడానికి, మత సామరస్యం పెంపొందించడానికి పార్కులు వేదికగా ఉంటాయి. ఇటువంటి పార్కుల్ని కార్పొరేట్ రంగానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా పన్నులు వేయడానికి అనేక రంగాలు ఉన్నాయి. ఆ రంగాల మీద పన్నులు వేసి డబ్బులు సంపాదించవచ్చు, ఆ రకంగా చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు వాళ్ళ మీద వేయకుండా ప్రజల మీద పన్నులు వేసి ప్రైవేటీకరణ చేయడాన్ని పెన్షనర్స్ సంఘం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి న్యాయస్థానాలు కృషి చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ తీర్మానించింది. స్థానిక బోర్డ్ క్లబ్ గ్రంథాలయం వద్ద కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత చరమాంకంలో రక్షణ లేకుండా, కనీసం మానసిక ప్రశాంతత లేకుండా సీనియర్ సిటిజన్స్ జీవిస్తున్నారని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని అన్నారు. న్యాయవాది యనమల రామం మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కేసులను 6 నెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొందని అన్నారు. ప్రధాన కార్యదర్శి అడవల రతన్ ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విశ్రాంతి జీవనంలోని సీనియర్ సిటిజన్స్కు రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నందున వాటి నిర్మాణానికి కాకినాడ అర్బన్ మరియు రూరల్ శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. సంఘ గౌరవాధ్యక్షులు గోపాల్ నర్సరాజు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సంఘ ఆర్గనైజేషన్ తరపున 2026 సంవత్సర ప్యాకెట్ డైరీని ప్రచురించినట్లు తెలిపారు. కోరమండల్ ఇంటర్నేషనల్ విశ్రాంతి ఉద్యోగి పి పార్థసారథి కార్యవర్గ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బి కృష్ణమూర్తి, కె శ్రీరామరాజు, ఎం బాపురాజు, ఎంవి వీరభద్రస్వామి, ప్రసాద్ నాయుడు, విఎల్ సూర్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, రేలంగి బాపురాజు, డి రామచంద్రరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఇది సంవత్సర కాలం, ఇది పెద్ద మనం డబ్బుతో కూడినటువంటి విషయం కాదు. ఇది సంవత్సర కాలం కూడా మనకి ఉపయోగపడేలాగా ఇంకా ఎక్కువ పేజీలు పెట్టుకొని కొన్ని విషయాలు కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన చట్టం గురించి కొన్ని బాగా ఎక్కువ 10 పేజీలు పెట్టుకున్నామంటే చట్టం గురించి 10 పేజీలు పెట్టుకొని ఒక 5-6 పేజీలు
మన సభ్యుల వివరాలు కూడా పెట్టుకొని ఈ డైరీ కూడా పెట్టుకుంటే అందులో ఇంపార్టెంట్ అయినటువంటి నెంబర్లు అన్నీ కూడా ఆర్డీఓలు మరియు కలెక్టర్ డిపార్ట్మెంట్ అన్నీ గ్యాదర్ చేసి ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అవన్నీ కలిపి ఇంపార్టెంట్ అయిన వాళ్ళ విషయాలతోటి ఒక డైరీ ప్రింట్ చేసుకుంటే సమాజంలో కూడా డైరీ చూసిన వెంటనే సీనియర్ సిటిజన్ మన జిల్లాలో కూడా ఒక పాకెట్ డైరీ ఇంతవరకు మేము ఇప్పుడు ప్రింట్ చేయించలేదు. అది వెస్ట్ గోదావరి చేయించారు, కృష్ణా వాళ్ళు చేయించారు. అక్కడి నుంచి మాకు పంపించినటువంటి డైరీ యాక్చువల్సే ఈవేళ మీ అందరి దృష్టిలో పెడదాం అనుకున్నాం. పెట్టినట్టు మరి మీ రెస్పాన్స్ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండే కాబట్టి చాలామందికి ఈ సమస్యలు ఉండే కాదు. ఇప్పుడు అంతా వన్ మ్యాన్ ఫ్యామిలీ కింద అయిపోవడంతో చాలామంది వృద్ధులందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం రోజు పేపర్ తిరిగేస్తుంటే ఎక్కడికి ఏదో సమస్య, ఎక్కడికి ఏదో రోడ్డు మీద వేసారు, హాస్పిటల్ దగ్గర వదిలేసిన ఇలాగా ఎంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అటువంటి సమస్యలన్నీ కూడా నివారించడం కోసం ఈ సంఘాన్ని యాక్టివేట్ చేయాల్సిన భావంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా రిక్రియేషన్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మన పత్రిక కూడా చూసాను, ఢిల్లీలో ఆయన స్పీకర్ అంటే ఆయన ఎమ్మెల్యే అయితే స్పీకర్ అవుతారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో 2 రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా రిక్రియేషన్ సెంటర్లు ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. అదే మనం కూడా మన నగరంలో ఉన్న కాకినాడ ఎమ్మెల్యే అయిన మనమాని కొండబాబు, అదే రోడ్లో ఉన్న నాలాజీ గారిని కలిసి ఇటువంటి రిక్రియేషన్ క్లబ్కి ఏర్పాటు చేయడం వలన చాలామంది సీనియర్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే భావంతో మనం కూడా అది కూడా మీరు అందరూ ఆలోచించాల్సి కోరుతున్నాను. దీనివల్ల ఏమిటంటే ప్రతిరోజు భూమికి వచ్చి సాయంత్రం దాకా ఎక్కడ అందరూ కూర్చుంటారు. ఒక ఏజ్ పీపుల్స్ అందరూ తోట కూర్చోవడం, మన క్యారం బోర్డు ఇటువంటి రకరకాల ఆటలు ఒకరి భావాలు ఒక పంచుకోవడం వలన ఒక అందరూ కూడా ఒక మానసిక ఉల్లాసం కలుగుతుందనే భావంతో ఈ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. స్వర్గీయ వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా ఫౌండేషన్ కార్యదర్శి గూడెం అప్పారావు, కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపడ ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ తదితరులు వివిధ ఆలయాల్లో రాధాకృష్ణ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. ఫౌండేషన్ కార్యాలయంలో అభిమానుల మధ్య వేడుకలు చేశారు. గూడెం అప్పారావు, బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్ ఏర్పరిచిన 5 కేజీల బియ్యం బస్తాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1256వ రోజు కాపు సంక్షేమ సంఘం కమిటీచే పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి వంగవీటి రాధాకృష్ణ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. తండ్రి స్ఫూర్తితో పేదలకు అండగా ఉంటున్న రాధాకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండపాక వీరవెంకట సత్యనారాయణ, కాలాడి వెంకటేష్, సత్యబాబు, చంద్రశేఖర్, ఫౌండేషన్ సభ్యులు, వంగవీటి అభిమానులు, భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సత్యబాబు వారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు దుప్పట్లు, 5 కేజీల బియ్యం బస్తాలు, అదేవిధంగా భారీ ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా గత 1256 రోజుల నుంచి ఎండనక వాననక పేద ప్రజలకు ఉచిత భోజనం అందిస్తున్న నా కుటుంబ సభ్యులు, టీడీపీకి నాయకులు, ఫౌండేషన్ సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మరి ఆశీస్సులతో రాష్ట్రమంతటా 6 పథకాల ద్వారా పేద ప్రజలు అండగా ఉంటున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్ కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి పేదలకు అండగా ఉంటూ అనేకమైన సేవా కార్యక్రమాలతో చేస్తున్న తీరు అమోఘం. మరొక్కసారి మా బెజవాడ బెబ్బులి సోదరులు మన రాధాకృష్ణ గారికి పేరు పేరున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, త్వరలో ఆయన్ని ఎమ్మెల్సీగా చూడాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ నగరంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. 15వ డివిజన్కి చెందిన వాడ్రేవ్ దుర్గా ప్రసాద్ ఇటీవల మరణించారు. దాంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్, జనసేన నాయకులు, కార్యకర్తలు వేరే మహిళలతో కలిసి వెళ్లి వాడ్రేవ్ దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి దుర్గా ప్రసాద్ మృతికి సంతాపం తెలియజేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సాయం క్రింద దుర్గా ప్రసాద్ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మచ్చా గంగాధర్ ఇప్పటి వరకు 303 కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని అన్నారు.
తెలీదు, ఓకేనా? తెలియపోతాడని కొండవ కాలనీలో ఉంటారు ఇవిడ కూడా సంప్రదించండి అమ్మా. తర్వాత అంతా ఇప్పుడు కుర్రాన్ని బాగా చదివించుకోవాలి నువ్వు అమ్మా. వీలైతే ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా కలండి, అధిక ఇబ్బంది కోసం చెప్పండి మీ విషయం గురించి. ఇమీడియట్లీ పెన్షన్ గురించి చర్య తీసుకుంటారు. లేదనుకో మా జనసేన వాళ్ళని కలండి, ఇమీడియట్లీ అవుతుంది తల్లి పక్కా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పేదరికం ఎక్కడ ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏంటి మన ప్రభుత్వం ఎన్నాళ్ళైనా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏంటి ఇప్పుడు దాకా వచ్చిన ప్రభుత్వాలు వేరు, మనది ప్రజాప్రభుత్వం, ప్రజాసేవే మన అంకితం, ప్రజాసేవే మన కర్తవ్యం అనే డ్రీమ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అమ్మా 100% బిడ్డలు మాత్రం బాగా చదివించుకో. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరచడానికి ఎంజీఆర్ గారితో పాటు వీర మహిళమైన మేము జన సైనికులు అందరం కలిసి వచ్చి వారికి 2 నెలల సరిపడిన రేషను, నిత్యావసరత సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి భరోసాగా మేము ఉంటూ మీకు ఎలాంటి కష్టమైనా మేము ఆదరిస్తామని చెప్పి జనసేన కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మరి అలాగే ఈ కుటుంబంతో ఇది 303 అండి నెంబరు. ఇన్ని కుటుంబాలను ఆదరించిన మన ఎంజీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ఇలాంటి కుటుంబాలకు మరి ఎన్నో కుటుంబాలకు ఆయన ఇంకా సాయం చేయాలని, చేదోడు వాదోడుగా ఉండాలని, ఈ కార్యక్రమం ముందుకు జరపాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు పోటెత్తిన అర్జీదారులు. జిల్లా వ్యాప్తంగా 572 అర్జీలు దాఖలు. అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వ పాలకులు. తిమ్మాపురం గ్రామాభివృద్ధి కృషి చేస్తా రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే తెలియచేయాలి. కాకినాడ ప్రజలకు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ పిలుపు. శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. కార్తీక మాసం 2వ సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.